టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఒక భారీ ఎత్తున అయితే ఒక కార్యక్రమం అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు హర్మేందర్ సింగ్ గారు ఉన్నారు. సార్ కరీంనగర్ జిల్లా నుండి వచ్చారు. సో సార్ ఏంటి మరి ఏదైతే సిపిఎస్ దాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తేవాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు ప్రోగ్రామ్ అయితే నిర్వహించారు. సో ఏంటి మరి ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉందంటే ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టారు ఏంటంటే ఓపీఎస్ని మేము తీసుకొస్తామని చెప్పేసి ఓపీఎస్ని తీసుకొచ్చారు. ఈ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఎన్నిసార్లు గెలిచారు, మీకు ఎన్ని పెన్షన్లు వస్తున్నాయి మీరు చెప్పండి ఫస్ట్ ఒకసారి. మా ఉద్యోగులు మా కుటుంబాలను విడిచిపెట్టి మేము దసరా రోజు మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాం, దీపావళికి ఏ పని చేస్తే ఆ పని చేస్తాం, సంక్రాంతి రోజు చెప్తే ఆ సంక్రాంతి పండుగ విడిచిపెట్టుకొని మా రెవెన్యూ ఉద్యోగులు మున్సిపల్ ఉద్యోగులు అందరూ కలిసి మీరు చెప్పిన పని చేసుకుంటూ పండుగలన్నీ చేస్తాం, కానీ మాకు పెన్షన్ ఉండదు. కానీ మీరు ఒక్కసారి గెలిచినా పెన్షన్ వస్తుంది, రెండోసారి గెలిస్తే రెండోసారి పెన్షన్ వస్తుంది, మూడోసారి గెలిస్తే ఎన్నిసార్లు గెలిస్తే అన్నిసార్లు మీకు పెన్షన్లు వస్తాయి. ఇందులో మీకు మళ్ళా మున్సిపల్ కార్పొరేటర్గా గెలిచినా అతనికి కూడా జీతం ఇస్తారు. అంటే తను కూడా మాతో పాటు ఉద్యోగే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాతో పాటు ఉద్యోగే, కార్పొరేటర్ కూడా మాతో పాటు ఉద్యోగే, వార్డు మెంబరు గెలిచినా కానీ తనకు కూడా జీతం ఇస్తారు. తను కూడా మాతో పాటు మేము కూడా ఉద్యోగులం, మీరు కూడా ఉద్యోగులే. మీకు పెన్షన్ వస్తుంది, మరి మా ఉద్యోగులకు పెన్షన్ ఎందుకు రాదు? మేము మీకు సూటిగా అడుగుతున్నాం. ఈ మాకనే కాదు, మా కడుపు కోత మీరు తీసుకొని మీరు మంచి కార్లలో తిరుక్కుంటూ మీరు మంచి వెసులుబాటులు చూసుకుంటూ మమ్మల్ని అయితే పెన్షన్ లేకుండా చేస్తారు. దానికి బాధ్యత వహించాలి మీరే. ఎందుకంటే మీరు తీసుకొని మీరు ముందుకొచ్చి ఆ పెన్షన్ని పునరుద్ధరించి మాకు కూడా పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రేపు ప్రభుత్వంతో చర్చలు కూడా ఉంది సార్, మీ సంఘ నాయకులు అందరితో కూడా. సో ఏంటి మరి ఎట్లా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు మరి రేపు చర్చల్లో? 100% న్యాయం జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్, మా ఉద్యోగుల గొంతుక మా మారం జగదీశ్వర్ అన్న ఉన్నన్ని రోజులు మాకు ఎలాంటి కష్టం రాదు. మాకు ఇప్పటిదాకా మాకేదో ఇంత పోయిన అధ్యక్షుల దగ్గర మాకేదో లాలూచి ఉన్నాడని చెప్పేసి అందరు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న అధ్యక్షుడు ఆయన ఉద్యమంలో వచ్చినోడు, ఆయన ఉద్యమకారుడు, ఆయనకు మా బాధలు తెలుసు, మా సాధకాలు తెలుసు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారితో మా అన్న ముఖ్యమంత్రి గారు పెద్దన్న అంటారు కాబట్టి ముఖ్యమంత్రి పెద్దన్నతో కూర్చొని మా చిన్నన్న మారం జగదీశ్వర్ అన్న కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడి మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అంటే ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు గతంలో ఒక వేదికలో, డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అర్థం చేసుకోవాలి, డిఎల్ కావచ్చు పిఆర్సీల వీళ్ళ విషయంలో అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం దగ్గర ₹1 లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పథకాలు ఇవ్వమంటారా, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వమంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ దీనిపై ఎట్లా? పథకాలకు ఇవ్వమంటారు, పథకాలకు అడ్డేం లేవు. మా రాష్ట్ర అధ్యక్షుల వారు అడ్డు లేరు, ఉద్యోగులు అడ్డు లేరు. కానీ పథకాలు ఇచ్చుకుంటూ కూడా ఉద్యోగులను కూడా చూడాలి కదా. ఇప్పుడు ఒక ఇంట్లో 4 కొడుకులు ఉంటారు, పెద్ద కొడుకు పద్ధతులు ఉంటారు, చిన్న కొడుకు నడిపి కొడుకు పద్ధతులు ఉంటారు. కానీ ఇద్దరినైతే ఇచ్చిపెట్టి పెద్ద కొడుకుని దగ్గర తీసుకోరు కదా. అందరినీ దగ్గర తీసుకుని కడుపులో అద్దుకొని అందరిని చూసుకోవాలి. అట్నే ప్రజలను ఎలా చూసుకుంటారో ఉద్యోగులను అలానే చూసుకోవాలి. ఆ పథకాలను ఇవ్వమని చెప్తున్నాను. పథకాలను ఇవ్వక అడ్డేం లేదు. మీరు కళ్యాణ లక్ష్మి ఇవ్వండి, రైతు షాదీ ముబారక్ ఇవ్వండి, రైతు బీమా ఇవ్వండి, రైతు భరోసా పెట్టండి. మేము అదంటలేము. అందరు రైతులు ఎంత కష్టపడుతుర్రో రైతులతో పాటు మేము కష్టపడాలి. రైతులు ఇవ్వాలా, ఈ స్టేజ్లో ఉండాలి, యూరియా కావాలన్నా మేమే ఇవ్వాలి, రైతులకు విత్తనాలు కావాలన్నా మేమే ఇవ్వాలి, అన్నిటికీ మేము ఇస్తాం. మరి మా కడుపు కొత్త కూడా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు. ఎలక్షన్లో మేము డ్యూటీ చేయాలి. తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా, వరదలకి ఇప్పుడు ఈ హైదరాబాద్లో వరదలు వస్తాయి, ఇదే మున్సిపల్ ఉద్యోగులు ఏవో చేసిరు కదా, మీ సహాయకారులతో చేసిరు కదా. అందుకని మాకు కూడా అలానే చూసుకుంటూ మా కోరికలు కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాం.